మీరు టవల్ కట్టుకొని ఉంటున్నారు, ఇక ఏం లాభం అమ్మా? చేసుకుంటాను అలాగా. మరి అది అన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు ఇలా ఉంటే ఆఫర్లు వస్తాయన్న ఫీలింగ్ తోటి ఆఫర్ల కోసం మీరు ఇదంతా చేస్తున్నారు. దాని గురించి 13 ఏళ్లుగా మిమ్మల్ని కష్టపెట్టి అది చేసినందుకు మీకు ఇలా ఉండి ఇష్టం ఉండడం కాదు, ఆఫర్ల కోసమే ఇదంతా. ఇప్పుడు మళ్ళీ ఆ మైండ్ లోకి వచ్చా, అప్పుడు అదే మైండ్ ఇప్పుడు ఆ మైండ్ లోకి వచ్చా. సత్య గారు, అంటే మీరు రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తున్నారు కదా, అంటే ఆమె ఆరోగ్యపరంగా ఈ ఏవైతే మెంటల్ గా స్టేబుల్ గా ఉన్నారా? నువ్వు పిచ్చి హాస్పిటల్ జాయిన్ ఎందుకు అని అంటే నిమిషానికి ఒక మాట మారుతున్నారమ్మా. నాకే అర్థం కావట్లేదు ఇవిడేంటి ఇంత ట్రిప్ అవుతుంది అని. అడిగితే నిమిషం ముందు ఒకలా అడిగారు, తర్వాత ఒకలా అడిగారు. నేను క్వశ్చన్ టు క్వశ్చన్ మీరు చెప్పిందే మాట్లాడుతున్నా, నువ్వు నన్ను అడిగినా తప్పే లేదమ్మా. మరి మరి అలా మాట్లాడితే తప్పు కదా అమ్మా. అమ్మా ఇంతకు ముందు పేరు పెట్టకూడదు, యాంకర్లను ఎలా మాట్లాడేవారు అమ్మా? ఇప్పుడు అబద్ధాలు ఆడమనేవారు. మేము అన్నదానికల్లా ఎలా అంటే మా పాప ఫోన్ చేసి అమ్మా మీరు వినండి, మీకు ఎవరు ఏం చెప్పారు అనేది పక్కన పెడితే, మీరున్నది హిట్ టీవీలో సత్య గారు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, తెలుసు ఆయనకి. ఇక్కడ ఏమంటారు, ఇంటర్వ్యూస్ జరిగే ఏది కూడా క్రియేట్ చేసి మేము చెయ్యం. అందులో యాంకర్ మధు ఇంటర్వ్యూస్ ఎప్పుడు కూడా క్రియేట్ చేసి ఉండవు, మొక్క మీద ఏది ఉంటే అదే ఉంటదమ్మా. నేను ఓపెన్ గా చెప్తున్నా, మీ ప్లేస్ లో ఇంకో మనిషి ఉండుంటే నేను వేలెత్తి చూపించుకుంటుంటే చెంప పగులుతుందనే మాట్లాడేదాన్ని, బరాబర్ చెప్తున్నా. ఎందుకు అంటే అమ్మా ఎందుకు అంటే నేను ఇప్పటికీ కూడా మీరు మాట్లాడింది ఏది తప్పు కాదు, మీ డ్రెస్సింగ్ విషయంలో నాకు అవసరం లేదు, ఏది అవసరం లేదు. కానీ నాకు ఎక్కడ నచ్చలేదు అంటే హెల్ప్ చేసిన వాళ్ళని నువ్వు ఇంత ఇచ్చావు అంత ఇచ్చావు అని అనడం తప్పమ్మా. బ్యాగులు బట్టలు ఇచ్చేసంటే మీరు అందరూ ఏమనుకుంటారు, కొత్త అనుకుంటారు కదా, నా ఫీలింగ్ కూడా నేను చెప్పాను. కొత్త చీరలు ఎన్ని ఇప్పించాను? అదే అమ్మా, అది తప్పు కదా. ఎక్కడ తీసుకెళ్ళా? మా ఊరు తీసుకెళ్ళని చీర ఇప్పించాను. ఓకే, ఉప్పుల బాల ఊరు తీసుకెళ్ళి సారీ ఇప్పించిన. తీసుకెళ్ళిన ఎవరు? తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు అంటే చెప్పు ఒకసారి. ఎవరు ఇప్పిస్తే ఏందమ్మా, మీకు ఇప్పించారా లేదా? బాలుగారికి ఫోన్ చేసి ఊరు రమ్మన్నాడా? నేనే కదా తీసుకెళ్ళాను. నువ్వే తీసుకెళ్ళి లవర్ ఎవరని అడుగుతాడు. ఇప్పుడు వీడిని అన్నావు, నేను ఉప్పల వాళ్ళు లవర్ అంటాను. అమ్మ నాయి తినేసి నాయి చేసి లవర్ అంటే, అవును నాకు లవర్ వాడు అంటాను. ఇప్పుడైనా సరే నాకు ఉప్పల బాలు లవరు. లవర్ అంటే నేను ఏం కాదు, లవరు ఇష్టం. ఆడి బాడీ ఆడి ఫేస్ నాకు చాలా ఇష్టం. వీడు తమ్ముడు, వీడి ఫేస్ ఇష్టం అని ఎలా చెప్తాను నేను? ఆడి లవర్. సరే మధు, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆమెకి నేను చాలా సార్లు చాలా సారీస్ కూడా ఇచ్చాను. కొత్తవి ఇస్తా, పాత అన్ని ఇస్తున్నా, ఒప్పుకున్నాను కదా. మాలాంటి బట్టలు వేస్తున్నా కాబట్టి నీకు ఇస్తున్నా మా బట్టలు. ఇప్పుడు అది కాదండి, బయట ఉన్నారు, అన్న తమ్ముళ్ళు ఉన్నారు, ఒకరి బట్టలు ఒకరు వేసుకోరా అండి. మరి అందులో తప్పేముంది? నువ్వు కొత్తది ఇచ్చావు, నువ్వు పాతది ఇచ్చావు, తీసుకుంటా. నాకు నా బాడీకి టచ్ అయితే ఓకే, లేదంటే నేను ఇంకొకరికి ఇచ్చుకుంటాను. మీరు ఇచ్చుకోండి, మీరు మూలకు పడేయండి, కానీ ఇచ్చిన వాడిని అట్లా అంటున్నారు అంతే. తప్పేం చేయలేదు సచ్చా. ఒకటి కోపం వచ్చింది ఏంటంటే 2 బ్యాగులు బట్టలు మరి మన 2 బ్యాగులు ఇచ్చాను కదా. ఇచ్చానంటే ఇచ్చానా లేదా అంటున్నా. అది మరి అలా మేనల్లుడు వెళ్ళిపోయాడమ్మ, అవన్నీ వదిలేసి లక్ష్మమ్మ నీకు సూట్ అవుతాయి అన్ని ఉతికేసుకుని వేసుకో అన్నాడు. మంచి షర్ట్లు అవి, మంచి మంచివి. సరే అమ్మ ఉతికేసేసుకుని చక్కగా ఇలాగే పట్టినాయి అవి. ఆరేసుకున్నా పొద్దున ఉతికి 11ంటికి వేసాను. ముందు షర్ట్లు రేపు నుంచి వేసుకుంటానికి ఆరేసాను. నాకు కరెక్ట్ గా బాడీకి తెచ్చాను. ఇప్పుడు సరే గానీ ఆర్జీవి గారు మిమ్మల్ని పిలిచి మీ ఇట్లాంటి క్యారెక్టర్లు ఇంకా అమ్మవు కాబట్టి ఒకవేళ ఇస్తే చేయడానికి రెడీగా ఉన్నారా? హ్యాపీ, సంతోషం. పక్కన ఎవరు ఉండాలి? హీరో ఎవరు ఉండాలి? ఇష్టం, నేను కోరుకున్నది. అయ్యో పర్లేదు, మీరు ఒకవేళ ఊహించుకుంటే. ఇప్పుడు కాదు కాదు, ఉప్పుడు బాలంటే ఇష్టం అంటావు, వాటే బాడీ అంటావు. నా పక్కన నా నుంచుంటే వాళ్ళు జోడించి కొడతానంటారు. ఆడ తీసుకోవాలి, నేను ఎందుకు తీసుకుంటే డైరెక్ట్. అమ్మా అట్లా కాదమ్మా, ఇప్పుడు సత్య గారు ఒక ఫిలిం తీస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు సత్య గారు ఇప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకుందాం, సత్య గారే డైరెక్టర్. అమ్మ నేను ఇట్లా ఏమంటారు ఈ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పిండ్రు. ఓకే, మీ పక్కన ఎవరు ఉంటే మీకు ఇష్టం అనేది అడిగినాం ఓ మాట. ఎవరిని మామూలుగా చెప్పమంటారా లేకపోతే హీరోలు చెప్పమంటారా? మీకు ఎవరు మీ పక్కన ఉంటే ఇష్టం? నాగార్జున అంటే ఇష్టం. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆ అవకాశం రావాలని మనస్ఫూర్తిగా బిగ్ బాస్ కూడా నీకు రావాలి. ఓకే, అంటే ఇప్పుడు ఆ సినిమా సరే అమ్మా, ఈ వాయిస్ లో ఇష్టం అంతే. అర్థమైంది. ఇప్పుడు సినిమాలో మీకు ఎలాంటి సీన్లు ఉంటే మీరు చేయగలుగుతారు? ఎక్కువ వాళ్ళ భారీగా కాదు, ఒక లవర్ గా హాఫ్ వేసుకుని వస్తా వెళ్తా ఉంటే అబ్బబ్బా నేను ఫోజులు చూపించి మురిసిపోతాను.
అంటే ఉంపుడు గత్తి క్యారెక్టర్, అది డైరెక్ట్ గా చెప్పాలంటే ఉంపుడు గత్తి ఒక క్యారెక్టర్. నాగార్జున గారు అలాంటి క్యారెక్టర్లు చెయ్యరు కదా. నాగార్జున గారిని అనలేదు, నాకు అలాంటి క్యారెక్టర్ ఇష్టం అంట. ఏంటంటే అలాంటి మంచి నా మొఖాన్ని ఇవ్వరు, ఎందుకు వచ్చిన ఆశలు అందుకు ఇలాంటివి అయితే బాగా ఇస్తారు. ఆఫ్ ఆఫీస్ చూపించి లక్ష్మి నీ రూమ్కి వస్తా వెళ్తా ఉంటాడు, యాక్షన్ చేయంటే సూపర్ చేసేస్తారు, బాగా ఇక్కడితో చేయమని చేసేస్తారు. అది మంచి ఆమె అట్లా ఫిక్స్ అయిపోయింది మరి కనీసం అలాంటి ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ మనం ఇవ్వాలని డైరెక్టర్లు అందరికీ పాదాభి వందనాలు. ఇంక మా బతికితే 10 years బతుకుతానండి, ఈ లోపల నాకు చిన్న క్యారెక్టర్ ఇక్కడితో లేకపోతే ఇలా డాన్స్ తో మరి ఇప్పుడు నార్మల్ గా మీ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయా అమ్మా? ఉన్నాయమ్మా. మరి మీరే ఒక సినిమా తీసుకోవచ్చు కదా. నాకు ఇవ్వదు కదమ్మా, మరి నా దగ్గర వాళ్ళు ఎవరు నాకు ఇవ్వరు, నా మొక్క ₹1 ఆ వడ్డీయే పడతారు. అంటే అసలు పేర్లు ఎవరి మీ పెద్ద అంటే కూతుర్ల దగ్గర ఉన్నాయా? మా చుట్టాల పేర్లు మాత్రం వద్దు. అంటే ఆ డబ్బులు ఎప్పుడు మీ దగ్గరకు వస్తాయి? రావు, ఇంకా అంటే రావు, వడ్డీయే తినాలి, రావు అంతే, మీరు అడగొద్దు. ఓకే ఓకే సరే అమ్మా. ఇంకా ఎంతో కొంత అర్థమైంది. ఎంతో కొంత సపోర్ట్ అయితే ఉందిలేండి. అట్లా కాదు అంటే ఇవిడ చెప్పేది ఎట్లుందంటే అవి రావు అనేది కొంచెం క్వశ్చన్ కదా ఎవరికైనా. అర్థమైంది నేను కనుక ఒకటి ఇప్పైనా నాకు చెప్పదెబ్బలు తగిలేస్తాయి వెళ్ళాక. అర్థమైంది. ఫోర్స్ చెయ్యమమ్మా, కానీ అంటే ఇప్పుడు మీకు అట్లా ఇప్పుడు మీరు ఆల్రెడీ వాళ్ళు కూడా నా మంచి కోసమే అలా ఒక బంగారం తగిలేస్తే డబ్బు. మొన్న కూడా ఒక అంటే మీ తర్వాత మీ అమ్మాయికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా? డబ్బులు ఉన్న నాళ్ళు మీకు ఇచ్చేసి తర్వాత మీ అమ్మాయికి తెలుసా ఇది? మా అమ్మాయి రావద్దు అన్నదంటే డబ్బులు పలానా వాళ్ళ దగ్గర ఉన్నాయని, అలా అయితే ఏం కాదు. తెలుసు, అన్ని ఇక్కడ హైదరాబాద్ ఉంటే అన్ని ఉన్నాయి. మొన్న కూడా సంవత్సరం నాడు 50,000 ఇచ్చాను, నీకు షూటింగ్లు ఇస్తాను, గోవాలు తీసుకెళ్తానంటే ఒక ఆవిడ మా ఏజెంటే, పేరొద్దు లేడీ, ఆవిడకి ఇచ్చాను. సంవత్సరం నుంచి నా సంఖ్య నా చేత నాకు ఇచ్చేస్తుంది ఆవిడ. ఇప్పుడు హైదరాబాద్ ఉంటే మేము సపోర్ట్ చేస్తాము, తప్పు కదా. ఆంధ్రాలో ఉంటే అన్ని కూర్చొని చూసుకుంటారు, ఎవరి తల్లి ఎవరికి వద్దు అంతే. ఎవరొద్దు అనుకుంటారు చెప్పండి? తల్లి కూతురు వద్దనుకోదు, కూతురు నా పేరు చెప్పొద్దు, నువ్వు మా అమ్మవు అని చెప్పొద్దు, సరే, కానీ ఇంక నువ్వు నీ ఆస్తులు తొలగించేసుకుని ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండు, తర్వాత వచ్చేయంటుంది. నేను కూడా నిర్ణయం తీసుకున్నా. ఇంకా ఏంటంటే ఇప్పుడు షుగరు కిడ్నీలు కొంచెం తేడాగా ఉన్నాయి కదా, హార్ట్ ఉన్నది నాకు ముందులోనే, అందుకుని ఇప్పుడు 2-3 ఏళ్ళు చేస్తానులే హ్యాపీగాని, తర్వాత నేను నా సొంత గూటికి వెళ్ళిపోతాను. జగన్ కూడా నాకు స్థలం ఇచ్చాడు, అది 2 లక్షలు అవుతుంది, వద్దంటుంది మా పాప. ఎందుకు 2 లక్షలు, అక్కడ మనం ఎవరు ఉంటాం, ఏదో నేను చచ్చిపోయి, నాకు వద్దు నీ ఆస్తి, అసలు ఇల్లు వద్దు, నువ్వు కట్టొద్దు, అమ్మేసుకో, 2-3 ఏళ్ళు పోయాక నువ్వు బ్యాంకులో వేసుకో, పోస్ట్ ఆఫీస్లో వేసుకో అని చెబుతుంది. అర్థమైంది. ఓకే అమ్మా, ఇంకా మీరు అడగొద్దు అన్నారు కాబట్టి ఆ టాపిక్ అమ్మడానికి ఉండదు, 2 ఏళ్ళు పోయాక అమ్ముకోవచ్చంట. అవునా? ఓకే అమ్మా, ఇప్పుడు నార్మల్ గా అంటే మీకు ఇష్టం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.